నర్సీపట్నం పట్టణంలో 3 చోట్ల గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన హోర్డింగ్లు కలకలం రేపాయి. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వాటిపై విచారణ చేపట్టాలంటూ గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో నర్సీపట్నంలో వెలిసిన హోర్డింగ్లు వివాదాన్ని తీసుకొచ్చాయి. మున్సిపాలిటీలోని 3 ప్రధాన కూడళ్లలో జీరో జగన్ అంటూ పెద్ద హోర్డింగ్లు పెట్టడం జరిగిందని, అయితే ఈ హోర్డింగ్లు తమ నాయకుడిని పార్టీ కించపరిచే విధంగా ఉన్నాయని, వీటిని వెంటనే తొలగించాలని, లేని యెడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు. ఈ మేరకు తమ పార్టీ నాయకులతో కలిసి నర్సీపట్నం డీఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం గణేష్ మీడియాతో మాట్లాడుతూ ఈ హోర్డింగ్లు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, వెంటనే ఈ హోర్డింగ్లను తొలగించాలని డిమాండ్ చేశారు. లేని యెడల ఈ హోర్డింగ్లు పెట్టిన కూడల్లోనే వేల సంఖ్యలో తమ కార్యకర్తలతో ధర్నా నిర్వహిస్తామని అన్నారు. ఈరోజు డిఎస్పీ ఆఫీస్కి రావడం జరిగింది. ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి డిఎస్పీ గారికి కంప్లైంట్లో కారణం ఏంటంటే, ఏదైతే నర్సీపట్నంలో ఒక 3 చోట్ల మా మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ రెడ్డి గారి మీద ఒక తప్పుడు ప్రచారం చేస్తూ హోర్డింగ్స్ 3 చోట్ల పెట్టారు. ఒకటి పెద్దబెడ్డపల్లిలో, ఒకటి మంగిలాల దగ్గర, ఒకటి మూడోదేమో క్లబ్ సిటీ క్లబ్ దగ్గర, ఒకటి 3 కూడా పెట్టి ఏంటంటే 5 ఏళ్ళలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు, జీరో జగన్ అని చెప్పి ఈ విధంగా హోర్డింగ్స్ ఏదోలాగా హోర్డింగ్స్ పెట్టి తాపత్రయపడుతున్నారు ఈ పార్టీకి సంబంధించిన కూటమి ప్రభుత్వం వాళ్ళు. నేను ఒకటే చెప్తాను ఏంటంటే, ఈరోజు చూస్తే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా అయిన 4 నెలల్లోనే సుమారుగా 1,30,000-35,000 ఉద్యోగాలు గ్రామ వార్డు వాలంటీర్లు ఇచ్చారు. ఇంకంతా అన్నీ ఒకేసారి 4 నెలలు అంత ఇవ్వలేదు. వీళ్ళంతసేపు ఏంటంటే డిఎస్సీ గురించి మాట్లాడుతున్నారు. డిఎస్సీలో 16,000 వేటి మీద ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి గొప్పగా చెప్తున్నారు. అయితే మేము మొన్నటి వరకు మేము ఉద్యమాలు చేసేది కూడా ఏంటంటే, ఏదైతే డిఎస్సీలో అక్రమాలు జరిగినాయో అన్ని ప్రతిదీ కూడా ఆధారాలతో సహా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ఏ విధంగా జరిగినాయో క్లియర్గా అన్ని చెప్పడం జరిగింది. జీవోలు ఏ విధంగా మార్చారో అన్నీ కూడా చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్పేది, ఎవరైతే డిఎస్సీలో అక్రమంగా ఉద్యోగాలు వచ్చాయో వారి మీద మా పోరాటం తప్ప, సక్రమంగా వచ్చిన ఉద్యోగాల మీద మా పోరాటం కాదు. ఎవరైతే అక్రమంగా మరి ఏ స్పోర్ట్స్ కోటాలో మరి అన్నీ కూడా ఓన్లీ సర్టిఫికేట్ల ద్వారా ఉద్యోగాలు పొందారో వాళ్ళ మీద మా పోరాటం. దానికి మేము ఈ పోరాటాలు చేస్తే ఈరోజు దీనికి కౌంటర్గా ఒక 3 చోట్ల మా నర్సీపట్నంలో ఈ హోర్డింగ్స్ పెట్టారు. అంటే ఏమీ కూడా ఇవ్వలేదు అనేది మరి పెట్టడం జరిగింది. అయితే ఒకటే పెడుతున్నాను, ఆ హోర్డింగ్స్ చూస్తే హోర్డింగ్స్ ఎవడు పెట్టాడో పేరు లేదు, ఎవడు పెట్టించాడో పేరు లేదు, అసలు అడ్రస్ లేని వాళ్ళు ఎవరో కూడా పెట్టి అక్కడ అంటే కేవలం ఏంటంటే ఏదోలాగా అలదర చేయాలి, గొడవలు చేయాలి, నర్సీపట్నంలో ఈ విధంగా హోర్డింగ్స్ పెట్టని చెప్పి ఒక ఆలోచనతో ఈ విధంగా వారు పెట్టడం జరిగింది. దాని మీద మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మన డిఎస్పీ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడే అయితే పెడుతున్నాం, ఇప్పుడు చేయండి, ఎవరన్నా అంటే హోర్డింగ్స్ పెద్ద పెట్టండి, తప్పలేదు. ఏంటంటే ఎన్నికల ముందు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నాం, ఈ రోజుకి 78,000 నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వలేకపోయాం. అవన్నీ ఎగ్గొట్టిస్తాం, నిరుద్యోగ వృత్తి 78,000 ఎగ్గొట్టని చెప్పి పెట్టుకోండి, పెద్ద హోర్డింగ్ నర్సీపట్నం మొత్తం పెట్టండి. నిరుద్యోగులకు ఇస్తామన్నాం ఎన్నికల ముందు, ఈ రోజుకి 78,000 బాకీ ఉన్నారు, మేము ఎగ్గొట్టిస్తాం అని చెప్పి గొప్పగా పెట్టుకోండి. అలాగే ఇంకోటి, ఆడబిడ్డ నిధి ప్రతి నెల కూడా 1,500 ఇస్తామన్నాం, ఈ రోజుకి ఈ 26 నెలలకి సుమారుగా 39,000 రూపాయలు ప్రతి ఆడబిడ్డకి ఇవ్వాలి, 39,000 ఎగ్గొట్టిస్తాం అని చెప్పి పెట్టండి, పెద్ద హోర్డింగ్స్ పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. అలాగే ఎన్నికల ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తాను 4,000 రూపాయలు, మరి ఈ రోజుకి సుమారుగా 26 నెలలకి ప్రతి ఒక్కరికి కూడా 50 సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా 1,04,000 రూపాయలు ఇవ్వాలి, మేము ఇవ్వలేదు, ఎగ్గొట్టించని చెప్పి పెద్ద హోర్డింగ్స్ పెట్టండి నర్సీపట్నం అంతా కూడా, మాకు అభ్యంతరం లేదు. అలాగే ఈ రోజుకి చూస్తుంటే 60 సంవత్సరాల పెన్షన్లు ఒకటే కూడా ఇవ్వలేదు. ఈరోజు చూస్తే కొన్ని వేల మంది నర్సీపట్నంలో ఉన్నారు, 60 సంవత్సరాలు పెన్షన్ లేదు, వాళ్ళకి కూడా సుమారుగా 4,000 రూపాయలు చొప్పున ఈరోజు 26 నెలలు కూడా వాళ్ళకి కూడా ఇవ్వాలి, అవి కూడా ఎగ్గొట్టించని చెప్పి పెద్ద హోర్డింగ్లు పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. అలాగే చూస్తుంటే సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామన్నాం, ఇప్పుడు 2 సంవత్సరాలకి 6 సిలిండర్లు ఇవ్వాలి, 1 సిలిండర్ ఇచ్చాం, ఉన్న 5 సిలిండర్లు ఎగ్గొట్టించని చెప్పి గొప్పగా పెట్టుకోండి, మొత్తం హోర్డింగ్స్ అన్ని కూడా మాకు అభ్యంతరం లేదు. అలాగే అన్నదాత సుఖీభావ కింద ఎన్నికల ముందు ఏమన్నామంటే, మా కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పాం, కానీ ఈరోజు మేము 14,000 వేస్తున్నాం, ఉన్న 6,000 ఎగ్గొట్టేస్తామని చెప్పి గొప్పగా చెప్పుకోండి, హోర్డింగ్స్ నర్సీపట్నం అంతా పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. అలాగే తల్లికి వందనం ఏదైతే 15,000 ఇస్తామన్నాం, ఇప్పుడు 2,000 రూపాయలు ఎగ్గొట్టేసాం అని గొప్పగా చెప్పుకోండి, మీ అందరూ, మాకు అభ్యంతరం లేదు. అలాంటి గొప్పలు చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా హోర్డింగ్స్ పెట్టుకోండి. ఒకటే మేము అంటున్నాం, ఈరోజు ఏదైతే మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి ఏదైతే ఉద్యోగాలు ఏమన్నారో బ్రహ్మాండంగా 5 సంవత్సరాల కాలంలో
ఎన్నో ఉద్యోగాలు ఇచ్చారు. ఈరోజు మీరు ఇచ్చిన డిఎస్సి ఇచ్చింది 16,000 కూడా పెద్ద హంగంగా 16,000 మరి స్టేట్మెంట్లు ఇచ్చుకుని 16,000 హోర్డింగ్స్ ఈ విధంగా ఏదో రకరకాలుగా చేస్తున్నారు. ఒకటే చెప్తున్నాం, మేము ఏదైతే డిఎస్సి మీద ఆరోపణలు చేస్తున్నామో అది తప్పని మీరు భావిస్తే ఈ ప్రభుత్వం తప్పు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నది తప్పుగా మాట్లాడుతున్నారని చెప్పి మీరు భావిస్తే సిబిఐ ఎంక్వైరీ చేయండి, మాకు అభ్యంతరం లేదు. పెట్టండి, మీరు అధికారంలో ఉన్నారు కదా, సిబిఐ ఎంక్వైరీ చేసి నిజాలు తేల్చండి. మరి మా మీద ఎందుకు ఆరోపించండి? నేను చెప్పింది క్లియర్గా 400 సుమారుగా పైగా ఉన్న పోస్టులు అన్నీ కూడా స్పోర్ట్స్ కోట అన్నీ కూడా కేవలం అన్నీ కూడా అక్రమాలతో జరిగిన పోస్టులు అని మేము అంటున్నాం. మీరు కాదంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ విధమైన హోర్డింగ్స్ పెట్టి ప్రజలను ఏదో తప్పుదో పట్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దానికి వెంటనే డిఎస్పీ గారిని ఇప్పుడు కలిసాం, డిఎస్పీ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. ఎట్టి బస్సులు కూడా ఒక 2 రోజుల్లో ఎవరైతే హోర్డింగ్స్ పెట్టారో వారిపై చర్యలు తీసుకోవాలి. ఒక 2 రోజుల్లో ఏదైతే హోర్డింగ్స్ పెట్టారో హోర్డింగ్స్ కూడా తీసే కార్యక్రమం చేయాలని చెప్పి ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి నియోజకవర్గ స్థాయిలో పార్టీ నాయకులందరూ కూడా ఎక్కడైతే హోర్డింగ్ పెట్టారో మరి సెంటర్ ఒకటి బొడ్డుపల్లిలో పెట్టారు, ఒకటి మంగిలాలు పెట్టారు, ఒకటేమో సిటీ క్లబ్ దగ్గర పెట్టారు. కనుక సెంటర్ పాయింట్ మంగిలాల దగ్గర పెట్టిన దగ్గర ఎక్కడైతే పెట్టారో దాని ముందుదే మేము రోడ్డు మీద మరి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా 2 రోజుల తర్వాత మేము చూస్తాం. లేని పక్షంలో యాక్షన్ తీసుకోండి, సరే లేని పక్షంలో మేము వేల సంఖ్యలో అక్కడికి వచ్చి మేము నిరసన కార్యక్రమం చేస్తాం, శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పి మీ ద్వారా ఈ ప్రజలకి ముఖ్యంగా పెద్దలు డిఎస్పీ గారికి కూడా చెప్తున్నాం. ఎట్టి బస్సులు కూడా వెంటనే 2 రోజుల్లో తీయించే కార్యక్రమం చేయాల్సిందిగా మీ ద్వారా డిఎస్పీ గారిని కూడా కోరుతాం. నమస్కారం సార్. జై జగన్.